హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే న్యూజిలాండ్లో వేటకైతే బయలుదేరాము. వేట అంటే ఏదో అనుకోబాకండి, వెజిటేబుల్ వేటకి, కూరగాయల కోసం. ఇక్కడ ఈ న్యూజిలాండ్ కంట్రీలో ఏంటంటే కూరగాయల కోసం చాలా ఇబ్బంది పడాలి, అలాగే కాంప్రమైజ్ కూడా అవ్వాలన్నమాట. ఇక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే ఏమి దొరకవు. మనకు దొరికేదంతా ఫ్రోజన్ ఐటమ్సే దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్లో కనిపించాయి అవి మొత్తం ఫ్రోజన్ ఐటమ్స్ ఇవి. ఇక్కడ ఫ్రెష్ ఉన్న మనకి తినే వెజిటేబుల్స్ అయితే ఫ్రెష్ దొరకవు అనమాట. అన్నీ ఇలాగే ఉంటాయి. ఒకవేళ ఉన్న అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి. ఇగో చూసారా, ఇది ఫ్రోజన్ పచ్చిమిర్చి. ఇవి ప్యాకింగ్ ఇలాగే ఉంటుంది, మొత్తం ఫ్రోజన్ అయి ఉంటాయి. ఇవి మునక్కాయలు అన్నీ ఫ్రోజనే. ఇది కూడా ఇవి చూడటానికి అలా బాగుంటాయి, కానీ మన ఇంట్లోకి వెళ్ళి చేసుకుంటే మాత్రం టేస్ట్ ఉండవు. మెయిన్ ఏంటంటే ఇక్కడ టేస్ట్ ఉండవు. ఏదో ఒకటి ఇంకా దొరికిందే చేసుకొని తింటాయి అనమాట. ఇంకా ఇదైతే కాకరకాయ, చేసుకుంటే మాత్రం కరకరలాడిపోద్ది. అట్లా అనుకోబాకండి, ఏం ఉండదు. ఇంకేం తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇది చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. తినాలనిపిస్తుంది, ఏం టేస్ట్ ఉండవు అని అర్థమైపోతుంది. ఇంకా పక్కన చూస్తే ఆకుకూరలు అనమాట. చూసారా ఎట్లా ఉండలు ఆకుకూరలు మొత్తం స్మాష్ చేసి ఇలా ఉండలు చేసి దాన్ని ఫ్రోజన్లో పెట్టి ఇలా అమ్ముతుంటారు. ఇంక ఇవేమో శాంగడ్లు. ఈ న్యూజిలాండ్లో ఏంటంటే ఎక్కువ పాపులేషన్ పంజాబ్ వాళ్ళు ఉంటారు, అలాగే గుజరాతీస్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఎక్కువ షాపుల్లో ఏంటంటే దొరికే ఐటమ్స్ అన్నీ పంజాబీస్, నార్త్ వాళ్ళు తినే ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఇంట్లో ఆయిల్ కూడా అయిపోయింది. ఒక 10 లీటర్స్ క్యాన్ అయితే తీసుకుందాం. ఎక్కువ ఇక్కడ న్యూజిలాండ్లో మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే రైస్ అండి. బియ్యం కోసం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. ఇక్కడ బియ్యం దొరకవు ఎక్కువ. అది మన సౌత్ ఇండియా బియ్యం అయితే అసలు దొరకవు. ఇప్పుడు తీసుకునే రైస్ అయితే ప్రియా రైస్. ఇవి మన స్టేట్ రైస్. ఇవి కాస్ట్ అయితే చూపిస్తాను చూడండి ఎంత ఉంటాయో. ప్రియా సోనా మసూరి 37.99 ఉంది, 10 కేజీస్ బ్యాగు. ఇక చెప్పండి ఎలా కొనాలో వీటిని, చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా ఈ పాచిపోయిన చింతపండు అయితే $7 అయితే ఉంది. అలా ఎందుకు అంటున్నానంటే చూడటానికి అట్లా ఉంటుంది, అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ దొరికే వెజిటేబుల్ కాస్ట్ అయితే చూడండి. ఈ చిన్న కాలీఫ్లవర్ వచ్చేసి $4 అయితే ఉంది. ఇంకా ఈ ముదిరిపోయిన స్పినాచ్ అయితే $4.50 అయితే ఉంది. ముదురాకున్నట్టుంది బాగా ఇది. అయితే ఎక్కువ ఉంది, కట్ అయితే $249. $4.50. ఇంకా కొత్తిమీర కట్ట చూడండి $4.50 ఉంది. కట్ట అంటే ఆ ప్యాకెట్. ఇంకేందండి కూరగాయలు కొనేది ఇక్కడ. కూరగాయలు కాదు, కూరగాయలు వాడే చిన్న కొత్తిమీర ఇంత కాస్ట్ ఉంటే ఇంకా కూరగాయలు ఎలా కొనగలగని చెప్పండి ఇక్కడ. ఇంకెక్కడైతే షాపింగ్ అయిపోయింది ఇండియన్ స్టోర్లో. ఇంకా బిల్ ఎంత అవుతుందో చూడాలి మొత్తం. ఇంకా బిల్ అయితే $175 అయింది ప్రజెంట్. ఇంకా మళ్ళీ వేరేది ఎక్కడికి వెళ్ళాలి. ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కోసం ఈ ప్యాక్ అండ్ సేవ్కి అయితే వచ్చామండి. ఇంకా చూడండి కాస్ట్ చూడండి. ఒక ఎగ్ ప్లాంట్ వచ్చేసి $6 ఉంది ఒకటి ఈచ్. ఇంకేంది కొనేది, ఈ రేట్లు చూడంగానే కొనాలని ఆశ పోద్ది, అన్నీ పోతాయి. ఇంకా కొన్ని వెజిటేబుల్ కాస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఈ క్యాప్సికమ్ కలర్ను బట్టి రేట్ ఉంటుంది. ఈ గ్రీన్కి అయితే 2 ఉంది ఈచ్, ఎల్లో అయితే 2.99 ఉంది, అలాగే రెడ్ కూడా 2.99 ఉంది. కలర్ను బట్టి రేటు, అలాగే ఈచ్ వన్ అది కూడా. ఇంకా ఫైనల్గా ఇక్కడ మనం కొనగలిగే వెజిటేబుల్ ఏదైనా ఉందంటే అది ఆలూనేనండి. ఇది ఒక్కటే మనం కొనగలం. ఇవి కేజీ వచ్చేసి $2.50 ఉంది. అందుకని చెప్పేసి అయితే ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి తీసుకుంటున్నాము. ఇక్కడ వెయిట్ అయితే చూసుకోవచ్చు. ఇది మన పత్తి కట్ట వేసినట్టు వెయిట్ వేసుకొని చూసుకోవచ్చు. మామూలు బిల్లింగ్ కౌంటర్లో కూడా వెయిట్ వేస్తారు, కానీ ఇక్కడ మీకు చూపించాలని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను. ఇంకైతే ఈ మ్యాండరిన్స్ అయితే తీసుకుంటున్నాడు బావ. ఇవి అయితే కొంచెం స్వీట్గా ఉంటాయి, చిన్నవి. ఇది అన్ సీజన్ కాబట్టి ఇవి కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇంకా హెల్త్ పరంగా ఈ బ్రోకలీ కూడా ఒకటి తీసుకుని బొట్లో పడేద్దాం. ఇంకా మెయిన్ ఐటమ్ ఏంటంటే ఈ ఫిష్ అండి. ఈ న్యూజిలాండ్లో ఏంటంటే మెయిన్ లైవ్ ఫిష్ అయితే దొరకదు, మన చెరువులో పట్టుకున్నట్టు. ఇంకా చేపల కోసం ఎతికైతే ఇంకా ఇక్కడే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇక్కడ చూడటానికైతే ఇవైతే కొంచెం మనకు తెలిసిన చేపల్లాగా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో కనిపించాయి. ఇంకా అయితే తీసుకుంటున్నాము. అవి వచ్చేసి కేజీ వచ్చేసి $14 అయితే ఉన్నాయన్నమాట.
అక్క ఏంటంటే ఒకటి చిన్న చేప వేసింది, అందుకే మా బావ అది చిన్నగా ఉంది ఒకటి పెద్దది వేయండి అని అడుగుతున్నాడు. ఒక 1.5 kg అయితే తీసుకున్నాం అనమాట ఫిష్. క్లీనింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు. క్లీనింగ్ అంటే పైనే చేస్తారనమాట, పూర్తిగా ఏం చేయరు. వాళ్ళకి చిన్న పీసెస్ కట్ చేసి అంటే కట్ చేసి ఇస్తారు, కానీ మనకు కర్రీ చేసుకునే కట్ పీసెస్ అయితే వీళ్ళకి చేత కాదు. ఇక్కడ ఈ మ్యాప్లో కనపడుద్ది ఎక్కడ ఏ ఫిష్ దొరుకుద్ది, ఎక్కడ పట్టుకొస్తారో మొత్తం ఈ మ్యాప్లో ఉంది చూడండి క్లియర్గా. ఇంకా మన ఫిష్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అట్లా పేపర్లో చుట్టేసి ఇటువే, ఇంకా ఇక్కడ కవర్లు అయితే ఇవ్వరు, పేపర్లో చుట్టిస్తారు అంతేను. ఇంక ఇక్కడ నాన్ వెజ్ ఐటమ్స్లో అయితే చికెన్ అయితే ఇదేదో ఆఫర్ ఉంది. కేజీ వచ్చేసి బోన్లెస్ $13 ఉంది. ఇదైతే ఒకటి తీసుకుంటున్నాము. ఇంకా లివర్ కోసం చూసాము, లివర్ అయితే దొరకట్లేదు. ఎన్నిసార్లు ట్రై చేశాను, లివర్ అయితే మాత్రం ఇక్కడ దొరకట్లేదు అనమాట. ఇంకా అక్కడ రైట్ సైడ్లో కనిపించాయి మిల్క్ క్యాన్స్. అవి మిల్క్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి. ఇది ప్యాక్ అండ్ సేవ్ అనేది చాలా పెద్దదండి. అంటే మనకి హైదరాబాద్లో మెట్రో ఉంటుంది కదా, మెట్రో లాగా అనమాట, చాలా పెద్దది. ప్రతి ఐటెం దొరుకుద్ది అనమాట ఇక్కడ A to Z. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూజిలాండ్ సోప్స్ అయితే వాడటం మానేశానండి, ఎందుకంటే ఇక్కడ వెదర్కి దెబ్బకి అవి వాడటం మానేశాను. అందుకే ఈ బాడీ వాష్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా ఈ ప్యాక్ అండ్ సేవ్లో కూడా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కౌంటర్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా మా బావ అయితే ఇక్కడ కూడా సెంచరీ కొట్టామంటున్నాడు. బిల్ అయితే వాసిపోయింది. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.